మేము కరెక్ట్ యాక్ట్ చేయకపోతే తద్వారా మీరు అడగాలి. కానీ మీరు థ్రెట్ చేసినట్టుగానే కానీ పోలీస్ వాళ్ళను డెరిగేటివ్ వర్డ్సే కానీ యూజ్ చేస్తే న్యాయపరంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాము. దీన్ని ఈ విధంగా దయచేసి అందరూ కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇక ముందు కూడా ఇఫ్లుఏ కానీ ఓయూఏ కానీ ఎక్కడ గొడవలు జరిగినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. మాకు శాంతి భద్రతలు ముఖ్యం. ఇక్కడ యూనివర్సిటీ యొక్క శాంతి ముఖ్యం మాకు. ఇక్కడ ఇఫ్లుఏ కానీ ఓయూఏ కానీ ఎక్కడ కూడా మాకు గొడవలు ఏదైనా జరిగినప్పుడు మాకు బయాస్ ఏదైతే పక్షపాతం లేకుండా మాకు ఆర్గనైజేషన్ అనే డిఫరెంట్ లేకుండా పక్కా చర్యలు తీసుకుంటాం. దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు, మమ్మల్ని అడగొచ్చు, లేదంటే మా పై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా దాని వెళ్ళొచ్చు. కానీ బహిరంగంగా మాట్లాడడం మాత్రం తగదు. మీ అందరికి కూడా ఈ విధంగా మీకు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. జరిగింది 2 కేసులు జరిగినాయి. ఒక ఆర్గనైజేషన్ మీద ఒక సెక్షన్ జరిగింది, రైటింగ్ కేసు. మొన్న 14th ఐ థింక్ 14th ఎర్లీ అవర్స్లో జరిగింది. 14th ఎర్లీ అవర్స్లో జరిగింది. 4 గంటల సమయంలో జరిగింది. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద అటాక్ చేసింది. దానివల్ల వాళ్ళ గ్రూప్ అందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. అట్టి సందర్భంలో ఒక గ్రూపుకు సంబంధించిన వాళ్ళకు తలకు పెద్ద గాయాలు జరిగినాయి, తల పగిలింది, వాళ్ళకు కుట్లు పడ్డాయి. రిమాండ్కు 7 మంది వెళ్ళడం జరిగింది. ఎన్ఎస్యూ అని నేను పేరు తీయట్లేదు. ఎవరైనా సరే, ఎక్కడ ఏ విద్యార్థి సంఘమైనా సరే మేము పక్కా యాక్షన్ తీసుకుంటాము. ఇట్టి సందర్భంలో మీరు వెరిఫై చేయొచ్చు. నేను అందుకే పొద్దున కూడా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వస్తే వాళ్ళకు కరెక్ట్గా మేము తీసుకున్న చర్యలను వివరించడం జరిగింది. 2 సైడ్ ఫైళ్ళు ఇట్లా తీసుకొని ఇగో ఈ విధంగా మేము సెక్షన్లు పెట్టినాం, ఈ విధంగా చేసినాం, ఈ విధంగా ఎమ్మెల్సీ వచ్చింది, ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది, ఈ విధంగా మేము 2 వర్గాలను కూడా కోర్టుకు పంపడం జరిగింది. అక్కడ మేజిస్ట్రేట్ గారు ఉత్తర్వు ప్రకారంగా వాళ్ళు జైలుకి వెళ్ళినారు, వీళ్ళేమో రిలీజ్ చేయబడ్డారు. చేసిన చర్యల వల్ల మేమేదో చేసిన చర్యల వల్ల అనేది జరగదు. ఇక్కడ 2 డిఫరెన్షియేషన్స్. తల పగలడము అనేది డిఫరెన్షియేషన్ వల్ల వాళ్ళు కోర్టుకు జైలుకు వెళ్ళడం జరిగింది, అంతే తేడా. అంతేగాని పోలీసు వాళ్ళు పంపిస్తే పోయేది కాదు. ఇక్కడ అక్కడ చట్టం ఉంది, అక్కడ కోర్టులు ఉన్నాయి, జడ్జి ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇద్దరికి నో జైలుకు 7 మంది వెళ్ళింది. కట్టెలో రాడుతో దాడి చేస్తారు. బీసీ ఆయన మేము కూడా కోరడం జరిగింది. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు తప్పు చేసారో వాళ్ళని తీసుకొని ఆ స్టూడెంట్ వాళ్ళ మీద పక్కా చర్య తీసుకోవాలి. వాళ్ళకు కొంతమంది మరీ ఎక్కువ చేసిన వాళ్ళు అయితే రెస్ట్రిక్షన్ ఆర్డర్ కూడా చేయాలని చెప్పి నేను చెప్పాను.